ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సేఫ్గా ఉంటారని గీతను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నేను గీత నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. నిన్నంటే తలనొప్పిని తప్పించుకున్నాను. ఈరోజు ఏం చేయాలి? నాకు తెలుసు అర్జున్, నా నుండి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నావని. కారణమేంటో తెలీదు కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని మాత్రం తెలుస్తుంది. ఇలా ఎంతకాలం తప్పించుకుంటావు అర్జున్? నా అన్నవాళ్ళు ఇంతమంది ఉండి కూడా నా బాధని ఎవరికీ చెప్పుకోలేని అనాథనయ్యాను. ఒంటరివాడిని అయిపోయాను. ఒంటరిదాన్ని అయిపోయాననుకున్న నాకు నీ తోడు దొరికింది. అలాంటిది నిన్ను అంత సులభంగా ఎలా వదిలేస్తాననుకున్నావు అర్జున్? నిన్ను సొంతం చేసుకొని తీరతాను. నన్ను సొంతం చేసుకోవాలనే ఆరాటం గీతది. ఏం చేసైనా సరే తనకి దక్కకూడదనే పోరాటం నాది. ఈ గెలుపు ఓటముల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. గెలుపెప్పుడు నా సొంతం అర్జున్. ఓటమి నన్ను తలుచుకోవడానికి భయపడుతుంది. ఈ ఆట మొదలు పెట్టింది ఎవరైనా సరే నేనే ముగించబోతున్నాను. ముగింపు ఎలా ఉంటుందో అని భయపడి చేసే పని మర్చిపోకూడదని స్వామీజీ గారు అన్నారు. ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించాల్సిందే. నాకు మరో మార్గం లేదు. అమ్మయ్యా, మొత్తానికి ఆ మంత్రగాడు చెప్పినట్టు నట్టింట్లో దీపాన్ని వెలిగించేశాం. మరి 3 చుక్కల రక్తం కూడా ఏమన్నారుగా, ఎవరు చేద్దాం? అదేంటి అందరు నా మొహమే చూస్తున్నారు? ఇంట్లో బలంగా దుఃఖగా ఉండేది నువ్వే కదా, నీ రక్తమే వేద్దాం. చాలే ఊరుకోండి. ఆ మంత్రగాడు ఏమన్నాడో మర్చిపోయారా? 3 చుక్కల రక్తం వేయమన్నాడు, అంతే కదా.
అది మాత్రమే కాదు, ఎటువంటి కల్మషం లేని పవిత్రమైన మనసు ఎవరైతే కలుగుంటారో వాళ్ళు మాత్రమే రక్తపు చుక్కలు వేయమని చెప్పారు. అందుకే కదమ్మా నీ రక్తం వేయమంటున్నావు. ఆ, ఏంటి వేసేది? ఇప్పటి వరకు నేను ఎన్ని పాపాలు చేశానో మీకు తెలీదా? ఆ? ఆహాహాహా. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పగానే అర్జునుడికి జ్ఞానోదయమైనట్టు రక్తం అనగానే నీకు జ్ఞానోదయం అయిందా? చూడమ్మా, తప్పించుకోవడానికి చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. ఉన్నన్నాళ్ళు మీ అక్కని హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేశాను. అమ్మా. కట్నం కోసం కోడల్ని హింసించాను. నా స్వార్థం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను. ఎన్ని తప్పులు చేయకూడదో అన్ని తప్పులు చేసేసాను. అలాంటప్పుడు నాకు రక్తం ఇచ్చే అర్హత ఎలా ఉంటుందో చెప్పండి. నువ్వు చెప్పింది నిజమేనే. పాపాలకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నేను రక్తం అడగడం మాది బుద్ధి తక్కువ. రా అర్జున్. ఏంటి అంజలి, ఇంకా పడుకోలేదా? నీ కోసం ఎదురు చూస్తానని నీకు తెలీదా? సారీ లేట్ అయింది. అయినా నువ్వు పడుకోవచ్చు కదా, నేను వచ్చాక లేపేవాడిని. ఏ నీకోసం వెయిట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఆహా, అలా అని కాదు. నీరసంగా ఉందా అర్జున్? లేదే, బానే ఉన్నాను. లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. అదేంటి అంజలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నిన్న తలనొప్పి వచ్చింది కదా, ఈరోజు అలాగే కడుపు నొప్పి వస్తుందేమో అని అడుగుతున్నాను. ఇప్పుడేం ప్రాబ్లం లేదు అంజలి, నేను బానే ఉన్నాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. అలాగే అలాగే. అర్జున్, ఏంటి అంజలి అలా చూస్తున్నావు? త్వరగా రా. ఓకే ఓకే. ఎంతగా ఆలోచించడం ఎందుకు? పూజ, అందరిలో చిన్నదానివి, కల్మషం లేని మనసున్నదానివి, ఆ 3 చుక్కల రక్తం మీద నువ్వు ఇచ్చే. నేను రక్తం చుక్కలు ఇవ్వడం కరెక్ట్ కాదన్నయ్య. ఎందుకంటే మీరు అనుకునేంత మంచిదాన్ని కాదు నేను. పూజ, ఏంటి నువ్వనేది? అవునన్నయ్య, నేను ఒక అబ్బాయిని మీకు తెలియకుండా ప్రేమిస్తున్నాను. మీ అందరికీ కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి అతనితో సినిమాలకి షికార్కి వెళ్ళేదాన్ని అన్నయ్య. ముంచావు కదే. ఇలా మిమ్మల్ని అందరినీ మోసం చేసి నేను మంచిదాన్ని ఎలా అవుతానన్నయ్య? ఒసే ఒసే ఒసే, ఎదిగిన కూతురు గుండెల మీద కుంపట అంటారే, కానీ నువ్వు ఏకంగా కుంపటనే గుండెల మీద పెట్టి కాల్ చేసావు కదే. అసలు నిన్ను దొంగ కాసేపు మీ గొడవ పడి. ఆ మాంత్రికుడు ఇంట్లో దయ్యాన్ని కనుక్కుంటానని చెప్పి మన బతుకులు బయటపడుతున్నాడు. ఒరే వెంకట్, నువ్వైనా కనీసం ఆ 3 చుక్కల రక్తం వేరా?
నేనా వద్దులే నాన్న, బాగుండదు. రే, నేనేమన్నా నీకు శాలువా కప్పి సన్మానం చేస్తానంటున్నానా? అలా సిగ్గుపడుతున్నావు? 3 చుక్కలు రక్తం వేయమంటున్నాను అంతే. అబ్బా వద్దులే నాన్న, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నీ వారకం చూస్తుంటే నువ్వు కూడా ఏదో నిజం దాస్తున్నావు అని అర్థం అవుతోంది. ఏంటో చెప్పది. తప్పదా? తప్పదు. సరే మీ ఇష్టం. హేమా, ఒకసారి చెవులు మూసుకోవా. అసలు విషయం ఏంటంటే హేమ పుట్టింట్లో ఉన్నప్పుడు అవసరం లేదు, అర్థమైంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, కొత్త తెచ్చి నెత్తి మీద పెట్టబాక. మీరు అనుకున్నంత ఏం లేదు, ఏదో అప్పుడప్పుడు ఫోన్లో. అంతకుమించి ఏం లేదు నాన్న. చాలు ఆపరా, అదేమన్నా రామాయణమా? వింటే పుణ్యం వస్తుంది అనడానికి. అందుకే చెప్పనన్నాను, నువ్వు వింటేనేగా. ఉరి పెద్ద కొడుకు బంగారం అని అనుకున్నాను, ఇత్తడి అని ఇప్పుడే తెలిసింది. ఛీ! ఎందుకు అర్జున్ టెన్షన్ పడుతున్నావు? నో, అలాంటిదేం లేదు అంజలి. నువ్వేం కంగారు పడకు అర్జున్. ఈరోజు నీకు కడుపు నొప్పే కాదు, ఏ నొప్పొచ్చినా తగ్గించడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రెడీ చేసి పెట్టాను. అర్జున్, ఈరోజు నీకొక విషయం చెప్పాలి. నాకు ఆకలేస్తుంది, ముందు తినేసి తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. రా 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 అంజలి. చిచిచే కుంప, మీతో పెట్టుకుంటే కుదరదు గాని ఈ పనికి కోడలే కరెక్ట్. నేనా? అమ్మా హేమ, నువ్వు వచ్చి 3 చుక్కలు రక్తం వేయమ్మా. ఇది ఇంతగా ఆలోచిస్తుందంటే కొంపదీసి ఇది కూడా. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, మేమంతా ఉన్నాంగా. అది కాదు మావయ్య, నాకు కూడా అర్హత లేదు. ఏంటి నువ్వు అనేది? చిచ్చి, మీరు అనుకున్నట్టు కాదండి. మరి ఏంటి అంటే అత్తయ్య, నన్ను మీరు కట్నం కోసం పుట్టింటికి పంపించారు కదా, ఆ 2 సంవత్సరాలు మిమ్మల్ని బాగా తిట్టుకున్నాను. మీ నోరు పడిపోవాలని దేవుడికి పూజలు కూడా చేశాను. మీ కాళ్ళు పడిపోవాలని పెద్ద పెద్ద వ్రతాలు కూడా చేశాను. బంగారం లాంటి కోడలు దొరికిందనుకుంటే నా కాళ్ళే పడిపోవాలని వ్రతాలు చేసావా? నీ కాళ్ళు పడిపోను, నీ గుడ్లు పేరుకోను, నీ చేతులు ఇరిగిపోను. నన్ను క్షమించండి అత్తయ్య, అప్పుడు ఇది తెలియక అలా చేశాను. ఇప్పుడు మాత్రం మీరంటే చాలా గౌరవం అత్తయ్య. చాలే, ఈ సెంటిమెంట్ డైలాగ్స్ పక్కన పెట్టండి. ఆ మంత్రగాడు చెప్పిన దానికి 10 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు అందరూ దొంగలైతే దయ్యాన్ని ఎవరు బయటికి రప్పించాలరా? ఎవరు రక్తం ఇవ్వాలి?
ఏంట్రా అందరూ నన్ను అలా చూస్తున్నారు? మమ్మల్ని అందరినీ అడిగి నీ విషయం మర్చిపోయాడు నాన్న. ఇప్పుడైనా నీతో మాట్లాడొచ్చా అర్జున్? ఏంటో చెప్పు అంజలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తెలుసు. తెలీదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అస్సలు తెలీదు. తెలుసుంటే నన్ను బాధ పెట్టావు. నేను బాధ పెట్టడం ఏంటి అంజలి? ముందులా లేవు, నువ్వు మారిపోయావు. ప్రేమగా చూడట్లేదు, ప్రేమగా మాట్లాడట్లేదు, ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంజలి. నేనెందుకు అలా చేస్తాను? నువ్వన్నది నిజమే అయితే నువ్వు అడగగానే ఇలా బయటికి ఎందుకు తీసుకొస్తాను? నీ మీద ప్రేమ లేకపోతే మనిద్దరమే ఏకాంతంగా గడపాలని ఎందుకు అనుకుంటాను? ఏకాంతంగా గడపడం అంటే నువ్వు నేను ఒక చోట గడపడం కాదు అర్జున్. కలిసి ఉండటం, ఒకరి మనసుల్ని ఒకరు అర్థం చేసుకోవటం. అంటే నీ మనసుని నేను అర్థం చేసుకోవట్లేదా? అర్థం చేసుకోలేదు కాబట్టే బాధపడుతున్నాను. నన్ను ఎవరు దూరం పెట్టినా తట్టుకోగలను, కానీ నువ్వు దూరం పెడితే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్ అర్జున్, నా నుండి దూరంగా వెళ్ళకు. వెళ్ళొద్దు అర్జున్, వెళ్ళొద్దు. అంజలి, వెళ్ళొద్దు. అంజలి, ఏంటిది? అంజలి, అంజలి, ప్లీజ్ అర్జున్, వదులు. నన్ను వదిలి వెళ్ళొద్దు. అంజలి, అంజలి, నిన్నే. వెళ్ళొద్దు అర్జున్, వెళ్ళొద్దు. అంజలి, ప్లీజ్ అర్జున్, అంజలి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు అర్జున్. ప్లీజ్. అర్జున్, అంజలి, అంజలి, నన్ను వదిలి వెళ్ళకు. అంజలి, వెళ్ళొద్దు అర్జున్. ప్లీజ్ అర్జున్, నన్ను వదిలి వెళ్ళొద్దు. అంజలి, ఏంటిది? వెళ్ళొద్దు అర్జున్, ఏంటిది? వెళ్ళొద్దు అర్జున్. ఆ దయ్యం మాటేవో కానీ మీరందరూ నా రక్తం తాగెట్టున్నారా? ఆగు, అయిపోయింది. ఆగు నాన్న. నాన్న, 12 అవడానికి 2 నిమిషాలు టైం ఉంది. నా మాట విను. జస్ట్ 2 నిమిషాలు కోఆపరేట్ చేయండి. అయిపోయింది. అమ్మ, పిండు పిండు పిండు. అయ్యో, 1 2 3. ఏంట్రా నరమాంస భక్షకులు అలా చూస్తున్నారు? నా రక్తాన్ని మీరేమైనా తాగేస్తారా ఏమిటి? చిచి, రేయ్, దయ్యం వచ్చే టైం అయిందిరా. పదండ్రా, వీళ్ళు దాక్కుందాం. పదండి. అవునా? దాక్కుందాం. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అర్జున్, ఇలాగే ఉండాలి.
అర్జున్ మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. అంజలి వదులు.